హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెకిన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే OnePlus Nord 5G మొబైల్ గురించి చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం రేర్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్ ఏంటంటే 4 కెమెరాలు ఉంటాయి. ఇవేంటంటే 48+8+5+2. 48 మెగాపిక్సెల్ అనేది మెయిన్ కెమెరా. ఇందులో మనకి సోనీ లెన్సెస్ అయితే యూజ్ చేశారు. సోనీ లెన్సెస్ మోడల్ వచ్చేసి సోనీ IMX 586 లెన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా ఈ లెన్సెస్తో పాటు మనకు OIS అండ్ EIS కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు ఏం యూజ్ అంటే OIS అనేది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, EIS అనేది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీనివల్ల మనకి వీడియో రికార్డ్ చేసినప్పుడు షేకినెస్ కాకుండా స్టెబిలైజ్డ్గా వస్తుంది వీడియో రికార్డింగ్ అనేది. అండ్ ఇంకా దీని అపర్చర్ వచ్చేసి మనకి 1.75 అపర్చర్. అండ్ ఇంకా మనం 8 మెగాపిక్సెల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 190 డిగ్రీస్ వరకు క్యాప్చర్ చేసుకోగలదు. ఈ కెమెరాని ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం పెళ్ళిళ్ళలో, మ్యారేజెస్లలో అండ్ ఇంకా ఫంక్షన్స్లలో ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఈ కెమెరా అయితే యూజ్ అవుతుంది. 190 డిగ్రీస్ వరకు క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇంకా దీని అపర్చర్ వచ్చేసి 2.4. అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అది డెప్త్ షాట్స్ తీసుకుంటుంది. అంటే ఇమేజెస్ అనేది షార్ప్నెస్ కానీ ఫోకసింగ్ ఎక్కువ చేస్తుంది. ఇంకా దీని అపర్చర్ వచ్చేసి 2.4. అండ్ 2 మెగాపిక్సెల్ అనేది మ్యాక్రో కెమెరా. మ్యాక్రో కెమెరా అంటే తెలిసిందే, మ్యాక్రో షాట్ తీసుకుంటుంది. దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని క్లియర్గా తీసుకుంటుంది. ఫోకసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఇంకా దీని అపర్చర్ వచ్చేసి 2.4. అండ్ ఇంకా మనం వీడియో రికార్డింగ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఇది 1080pలో 30 FPS అండ్ 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అదే 4Kలో అయితే 30 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. ఇది FPS అంటే ఏంటంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే 4Kలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే సెకండ్కి 30 ఫ్రేమ్స్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ ఇంకా మనం స్లో మోషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 1080pలో మనకి 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే క్యాప్చర్ చేసుకుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్లో మనకి డ్యూయల్ LED ఫ్లాష్ అయితే ఇచ్చారు. ఇంకా మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా అయితే ఇచ్చారు. డ్యూయల్ కెమెరా ఏంటంటే 2 కెమెరాలు ఉంటాయి డిస్ప్లేలో. అది లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి ఇందులో 32+ ఇంకా 8 మెగాపిక్సెల్ అనేది కెమెరా యూజ్ చేశారు. 32 మెగాపిక్సెల్ అనేది సోనీ లెన్సెస్ అయితే యూజ్ చేశారు. సోనీ లెన్సెస్ మోడల్ వచ్చేసి సోనీ IMX 616 లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లెన్సెస్తో పాటు మనకు EIS కూడా ప్రొవైడ్ చేశారు. EIS అనేది ఇలాగ చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది కూడా వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు కానీ స్టెబిలైజ్డ్గా వస్తుంది వీడియో అనేది. అండ్ ఇంకా ఇది 8 మెగాపిక్సెల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది 105 డిగ్రీస్ వరకు క్యాప్చర్ చేసుకుంటుంది. మ్యాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇవ్వరు, కానీ ఈ మొబైల్లో ఇచ్చారు. అది ఎన్ని డిగ్రీస్ వరకు క్యాప్చర్ చేసుకున్న అనేది 105 డిగ్రీస్ వరకు క్యాప్చర్ చేసుకుంటుంది. అంటే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం ఎక్కువ 10 మెంబర్స్ ఉన్నప్పుడు మంచిగా వీడియో అనేది రికార్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకా ఈ రికార్డింగ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1080pలో 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అదేవిధంగా 4Kలో కూడా మనకి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మరియు ఇంకా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే ఇలాక మనం రేర్ కెమెరాలో మనకు 4Kలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండే యూజ్ అయింది, కానీ ఇందులో ఫ్రంట్లో మనకి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా మనకి ఇచ్చారు. ఇది ఇంకా స్లో మోషన్లో అయితే మనం 1080pలో 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కెమెరా ఓవరాల్గా. స్నాప్డ్రాగన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 765 అనేది మనకు గేమింగ్స్ కూడా బాగా హ్యాండిల్ చేయొచ్చు ఈ ప్రాసెసర్తోని. ఇంకా BGMI ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివి పెద్ద పెద్ద గేమ్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది OS వచ్చేసి ఆక్సిజన్ OS బేస్డ్ Android 10 తోటి వస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4115 mAh బ్యాటరీ. అండ్ ఇంకా ఇది 1 డే వరకు వస్తుంది వాడుకుంటే. ఇంకా గేమింగ్స్ ఆడితే 7 to 8 అవర్స్ అయితే వస్తుంది. ఇంకా బాక్స్లో మనకి వార్ప్ ఛార్జ్ 30T అయితే ప్రొవైడ్ చేశారు. ఇది Type-C పోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు చెప్పిన ప్రకారం మనకైతే 30 మినిట్స్లో 0 to 70% అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.44 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే. అండ్ ఇంకా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తోటి అయితే వస్తుంది.
అండ్ ఇంకా రీఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 90 హెడ్స్ రీఫ్రెష్ రేట్ వరకు అయితే వస్తుంది. మనకి సెట్టింగ్స్లో 60 హెడ్స్ మరియు 90 హెడ్స్ కూడా ఉంటుంది. 60 హెడ్స్ రిఫ్రెష్ రేట్ పెట్టినప్పుడు టచ్ శాంప్లింగ్ రేట్ అనేది 120 హెడ్స్ ఉంటుంది. అదే 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్ పెట్టినప్పుడు టచ్ శాంప్లింగ్ రేట్ అనేది 180 హెడ్స్ ఉంటుంది. ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇది ఫాస్ట్గా అక్యురేట్గా అన్లాక్ అయితే అవుతుంది. ఇంకా వీటితో పాటు ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, ఇలా యాక్సిలరోమీటర్ ఇలాంటి సెన్సార్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి 3 కలర్స్లో ఉంటుంది. 3 కలర్స్ ఏంటంటే బ్లూ మార్బుల్ ఒకటి, గ్రే ఓనిక్స్ ఒకటి, గ్రే యాష్ ఒకటి. అండ్ ఇంకా ఇది వేరియంట్స్ వచ్చేసి మనకి 6GB + 64GB వస్తుంది. ఇంకా 8GB + 128GB వస్తుంది. 12GB + 256GB వరకు అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంకా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ శ్రీకాంత్ టెక్ ఇన్ తెలుగు. బాయ్ బాయ్.